స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు గడువు సెప్టెంబర్ 30 ముంచుకొస్తున్నటువంటి ఈ తరుణాన రేవంత్ సర్కార్ అయితే రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. అన్ని జిల్లాల కలెక్టర్లకి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్లకి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఒక గైడ్ లైన్స్ అలాగే ఆర్డర్స్ కూడా పాస్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. బీసీలకు 42%, అలాగే ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించి ఆయా పరిధిలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా ఖరారు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా రాబోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను 2-3 రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఎస్సీలకి 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ల చొప్పున ఖరారు చేయాలని సూచించింది. వార్డులకు గ్రామం యూనిట్గా, ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు మండలం యూనిట్గా, జెడ్పీటీసీకి జిల్లా యూనిట్గా రిజర్వేషన్లను ఫైనల్ చేయబోతోంది ప్రభుత్వం. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఆదివారం జిల్లాల కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు.